అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దీనికోసం అయితే ఇలా బీడ్స్ యూజ్ చేసేయండి. వీటితో పాటు మన దగ్గర ఈ బీడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఈ మామూలుగా అయితే మనకి ఇలా కాయిన్స్ వస్తాయి కదా, డాలర్స్, ఇలా అయితే లోటస్ వచ్చిన డాలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. ఇది కావాలంటే అయితే నాకైతే మెసేజ్ చేయండి. 9346527181 నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, ఓకేనా. ఈ డాలర్స్ వీటితో పాటు కొన్ని బీడ్స్ అయితే యూజ్ చేసుకున్నా అండి. ఓకేనా. ముందుగా అయితే ఇలా స్పియర్ షేప్లో ఉన్న ఈ బీడ్ అయితే తీసుకొని దాని తర్వాత ఒక కట్ బీడ్ అయితే తీసుకోండి స్మాల్ సైజులోనే. దాని తర్వాత ఇంకొక కలర్ బీడ్ ఆప్షన్ లేదా అండి, ఇంకేదైనా సరే నార్మల్ గోల్డ్ ఆర్ వైట్ ఇలా పర్ల్స్ ఏదైనా సరే యూజ్ చేసుకొని దాంతోపాటు ఇలా 2 కాయిన్స్ అయితే తీసుకున్నా అండి. నేను ఇలా ఈ 2 కాయిన్స్ని ఈ కలర్ బీడ్ లోపల నుంచి నీడిలు ఇలా తీయండి, ఓకేనా. తీసిన తర్వాత ఇది అయితే మనకు ఇలా వస్తుందండి. దీని తర్వాత ఇంకొక కట్ బీడ్ తీసుకొని దానికి ఇంకొక స్పియర్ షేప్లో ఉన్న బీడ్ అయితే తీసుకొని ఇలా వీ షేప్లో పెట్టుకొని కట్టేసుకోవాలండి. శారీకి అడుగు నుంచి ఇలా కూర్చుతే మనకు నీడిల్ పైకి వస్తుంది. దాని తర్వాత ఇలా బీడ్ లోపల నుంచి కిందకి తీయాలి, ఓకేనా. ఇదే ప్రాసెస్ అయితే మనము కంటిన్యూ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు ఇలా చేస్తే ఏంటంటే ఇవి దగ్గరగా వస్తాయి, ఇక్కడ గ్యాప్ లేకుండా వస్తుంది. సో మీకు గ్యాప్ కావాలనుకుంటే కనుక ఇలా ఏదైనా ఒక బీడ్ పెట్టేసుకొని ఒక చిన్న గ్యాప్ అయితే తీసుకోవచ్చు. లైక్ ఇలా బీడ్ అయినా పెట్టుకోవచ్చు, ఇలా లేదనంటే ఈ బీడ్ ప్లేస్లోనే మీరు ఇంకో డాలర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి, ఓకేనా. ఇలా అయితే చేసుకోవాలండి. మళ్ళీ ఇంకొక కట్ బీడ్ తీసుకొని దాని తర్వాత కలర్ బీడ్ తీసుకొని దాని తర్వాత $2 తీసుకొని ఇక ఈ డాలర్స్ తోటి మనకు ఇక ఒక బొమ్మ వచ్చి డాలర్ వస్తుంది కదా అండి, అదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనంటే నేను మీకు చూపిస్తూ ఉండండి. అదేమో దానికి హోల్ వేరేలా ఉంటుంది, దీనికి హోల్ వేరేలా ఉంటుంది. అందుకోసం అనేసి దీన్ని అయితే మనం ఇలా యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి నేను ఇవి యూజ్ చేశాను అనమాట. ఇదిగో ఇలా వస్తుంది. నార్మల్గా ఈ డాలర్కి ఏంటనంటే ఇలా ఉన్నాయి కదా మన దగ్గర డాలర్స్, వీటికి హోల్ వచ్చి ఇలా ఫ్లాట్గా ఉంది, చూసారా. ఇలా హోల్ ఫ్లాట్గా ఉంటుంది, దీనికేమో ఇలా నిలువుగా ఉంటుంది, చూసారు కదా. మనకు దీనికి ఇలా దీనికైతేనేమో ఇలా పైనుంచి కుచ్చేసి మళ్ళీ పైకి తీయాల్సి వస్తుంది దారం, ఇలా కుచ్చేసి. అదే దీనికైతేనేమో ఇలా సైడ్ నుంచి కుచ్చడానికి వస్తుంది. సో మనకు డిజైన్ చేసుకునేటప్పుడు కూడా ఆ బీడ్స్ మనం ఎలా యూజ్ చేస్తున్నాము అంటే, మనము ఒక డిజైన్ క్రియేట్ చేస్తున్నాము అని అంటే దాంట్లో మనం కొన్ని చేంజెస్ చేస్తూ ఉంటాము. వాటికి కంఫర్టబుల్గా మనకు ఏ బీడ్ అయితే అవసరమవుతుందో మనం చూసుకొని చేసుకుంటేనే మనకు టైము సేవ్ అవుతుంది, డిజైన్ కూడా వేరే డిజైన్ లాగా వస్తుందన్నమాట, ఓకేనా. మరి మీరు చేసేటప్పుడు కూడా ఒకసారి అయితే చూసుకోండి, సరేనా. కొన్ని లీవ్స్లో కూడా అండి ఇలా హుక్ వచ్చేసి మనకి ఇలా పైకి వస్తుంది, ఫ్లాట్గా కాకుండా. సో అలాంటి వాటిని ఒక డిజైన్లో యూజ్ చేసుకోవచ్చు, ఇలాంటి వాటిని కూడా కొన్ని డిజైన్స్లో యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అవి యూజ్ చేసేటప్పుడు ఆ డిజైన్కి అది సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి, అంతే. ఓకే, మరి ఇవాటికి ఈ డిజైన్ అయితే ఇంతే అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం. బీడ్స్ అయితే అవైలబుల్గానే ఉన్నాయండి, పట్టు థ్రెడ్స్ ఇంకా బీడ్స్ కూడా. మీకు కావాలంటే అయితే మెసేజ్ చేయండి, ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే. 9346527181 నా నెంబర్ అండి, ఓకేనా. ఇదైతే ఒక 5 స్టెప్స్ అయితే కుట్టి చూపిస్తాను మీకు, అంటే డిజైన్ ఎలా ఉంటుంది అన్నది ఒక ఐడియాకి వస్తుంది కదా. ఇలా హుక్ ఇలా ఉండడాన మనం మంచి ఈజీగా కుట్టుకోవడానికి బాగుంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి డిజైన్ కూడా చూడడానికి లుక్ బాగుంటుంది.
దీన్ని ఇలాగే చేసుకోవాలని ఏం లేదండి. మనం కొంచెం చేంజెస్ చేసి మధ్యలో థ్రెడ్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదనంటే ఇంకా ఏవైనా సరే యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం.